కవిత గారు ఎంపీ గారు అనడానికి నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి ఇప్పుడు సడన్ గా ఎంపీ గారు గౌరవనీయులు అని సంబోధించాలంటే కొంత ఇబ్బంది ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం. చాలా మంది ఢిల్లీ పోయినప్పుడు చాలా మంది కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉంటాం, పెద్దలు చాలా మంది సీనియర్ నాయకుల్ని కలుస్తూ ఉంటాం. నేను ఎప్పుడు కవితకి ఈ విషయం చెప్పలేదు, మొట్టమొదటిసారి వేదిక పంచుకున్నాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు ఒక పెద్ద ఆయన పేరు చెప్తే బాగుండదు, ఆయన ఇరుకన పెట్టినట్టు ఉంటుంది. కానీ ఆయన చెప్పిన మాట, ఈరోజు పార్లమెంటులో ఎవరైనా అద్భుతంగా ప్రసంగించగలిగే ఒక 5గురు వక్తలు ఉన్నారంటే ఆ 5గురులో మీ సోదరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉన్నారు. నిజంగా మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. నేను అద్భుతంగా తర్ఫీదునిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నాయకులుగా తయారు చేసినారన్నారు. కానీ నిజానికి మా నాన్నగారేం మాకు తర్ఫీదు ఇవ్వలేదు. మాకు తర్ఫీదునిచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు మాత్రమే. మీ కష్టాల్లోంచి వచ్చిన జాగృతి, ఆ జాగృతి నుంచి వచ్చిన కవిత ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా బ్రహ్మాండంగా అందరి మననలు అనుకుంటా ఉందంటే అది తన ఒక్కరి గౌరవం కాదు, నిజామాబాద్ ఆడబిడ్డలందరి గౌరవం, నిజామాబాద్ అన్నదమ్ములందరి గౌరవం కూడా ఈరోజు నిలబెట్టినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి పెద్ద సమావేశాలకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇంతమంది పెద్దలు కూర్చునే వేదిక మీదకి వచ్చినప్పుడు నేను అందరు తెలివైన మొగోళ్ళు చేసే పని నేను కూడా చేసి వస్తా. ఇంట్లో బయలుదేరేటప్పుడు నా భార్యను అడిగినా, పెద్ద మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడాలని అడిగినా. ఆమె ఒకటే చెప్పింది, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి సపడే కూసో, మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నాకంటే ముందు మాట్లాడిన జీవన్ బ్రహ్మాండంగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే సీనన్న ఇంకా బాగా మాట్లాడతాడు అని చెప్పి సపడే కూసో, ఆఖరికి మాట్లాడే అవకాశం వస్తే ఇక అన్ని వాళ్ళు చెప్పిండ్రు, నాకు చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూసో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉన్నది, అన్ని చెప్పేసిండ్రు.